ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, యెహోవా ఆయన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవుడు ఆయన నమ్మిన ప్రజలను పొరపాటును కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. చాలా మంది మనుషులను నమ్ముతారు, కానీ వాళ్ళు విడిచిపెట్టేస్తారు, మోసం చేస్తారు. తర్వాత అయ్యో విడిచిపెట్టేసరే, అయ్యో మోసం చేశారని అని గుండెలు బాదుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నా ఏమంటే, ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయనైతే ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అంటున్నాడు. అంటే ఆయన సొంతమైన బిడ్డలను, అంటే నమ్మి బాప్తిసం పొందిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఎన్నటికీ కూడా విడివడు. ఈ భూమి మీద మన ప్రాణం విడిచే వరకు కూడా మనుషులు మనకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్.